అదో వింత ఆచారం. అది నాగరికమో అనాగరికమో తెలియదు కానీ హోలీ పండుగ రోజు వింత ఆటకు ఆ గ్రామం వేదికైంది. హోలీ పండుగ అంటే అందరూ సరదాగా రంగులు పూసుకుని జరుపుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం హోలీ పండుగ రోజు ముష్టిఘాతలకు దిగుతారు. ఇష్టం వచ్చినట్లుగా పిడిగుద్దులతో కొట్టుకుంటారు. తర్వాత అందరూ కలుసుకుంటూ హలాయ్ బలాయ్ చేసుకుంటారు. హోలీ రోజు సరదాగా గడపాల్సిన సమయంలో ముష్టి యుద్ధాలకు దిగటమేంటి? వారు అలా దిగడానికి కారణం ఏంటి? ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది? వాచ్ ది స్టోరీ. హోలీ పండుగ రోజు వినూత్న ఆచారంతో ఆకట్టుకునే ఆ గ్రామం మరెక్కడో లేదు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా. ఈ వింత ఆచారాన్ని పాటించే గ్రామం అది. హోలీ పండుగ వచ్చిందంటే చాలు ఆ గ్రామంలో వారు పిడిగుద్దుల ఆటకు రెడీ అయిపోతారు. రంగుల పండుగ హోలీ సందర్భంగా హున్సా గ్రామస్తులు తమ గ్రామం యొక్క శ్రేయస్సు మరియు సంక్షేమం కోసం ఈ ఆట ఆడుతారు. ఒకవేళ హోలీ పండుగ రోజు పిడిగుద్దులాట లేకుంటే ఆ సంవత్సరం గ్రామంలో ఏదైనా జరిగితే దానికి పిడిగుద్దులాట ఆడకపోవటమే కారణమని వారంతా బాధపడిపోతుంటారు. అందుకే ప్రతి ఏటా ఈ గ్రామంలో ఎలాంటి అరిష్టాలు జరగకుండా హోలీ సంబరాల్లో భాగంగా పిడిగుద్దులాట ఆడుతారు. అందుకే ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది. సగరోలి గ్రామంలో జరిగేటటువంటి పిడుగుదాటలు మా హున్సా గ్రామస్తులు స్వీకరించడం జరిగింది. మరి దాదాపు 150 సంవత్సరాల నుంచి నిర్విరామం కూడా మా హున్సా గ్రామంలో ఈ పిడుగుదాటలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఈ పిడుగుదాట నిర్వహించకపోతే మా గ్రామానికి అరిష్టమని మా పెద్దలు చెప్తా ఉండేవారు. హోలీ పండుగ వేళ వందలాది మంది ఒకే చోటు చేరి 20 నిమిషాల పాటు పిడిగుద్దులు గుప్పించుకునే అరుదైన సన్నివేశం ఏటా నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం హున్సా గ్రామంలో కనిపిస్తుంది. గ్రామంలోని హనుమాన్ మందిరం వద్దకు వందలాది మంది గ్రామస్తులు చేరుకొని 2 వర్గాలుగా విడిపోయారు. పెద్ద తాడుకు 2 వైపులా మోహరించారు. తాడు దాటకుండా ఎదురుగా ఉన్న వారిపై పిడిగుద్దులు కురిపించారు. ఆటను చూడ్డానికి పరిసర గ్రామాలు, మహారాష్ట్ర నుంచి ప్రజలు తరలివచ్చారు. పోలీసులు అడ్డు చెబుతున్నా ఆచారం కొనసాగించక తప్పదని గ్రామస్తులంటున్నారు. సుమారు 453 ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగిస్తున్నట్లు పెద్దలు చెబుతున్నారు. ఇందులో తగిలిన గాయాలకు ఎలాంటి మందులు వాడకపోయినా మానిపోతాయని వారి నమ్మకం. ఆట అనంతరం ఒకరినొకరు కౌగిలించుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ పిడిగుద్దులాట మహారాష్ట్రలోని సగ్రోలి గ్రామం నుంచి హున్సాకు వలస వచ్చింది. పూర్వం ఈ గ్రామం మహారాష్ట్రలో ఉండేది. ఆ రాష్ట్రంలోని సగ్రోలి గ్రామానికి బోధన్ మండలంలోని హున్సా గ్రామం చాలా దగ్గరగా ఉండేది. 2 గ్రామాలు మంజీరా నదికి అవతల ఇవతల ఒడ్డున ఉంటాయి. అప్పట్లో హున్సాలో పెద్ద ఎత్తున వారాంతపు సంత జరిగేది. పెద్దల ఒప్పందం ప్రకారం సంత నిర్వహించే బాధ్యత సగ్రోలికి ఇచ్చారు. సగ్రోలిలో సంత కొనసాగుతోంది. సగ్రోలి గ్రామ ప్రత్యేకమైన పిడిగుద్దులాటను హున్సాలో నిర్వహించాలని నిర్ణయించారు. అలా ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. సాలూరులోనూ పిడిగుద్దులాట ఆడేవారని ఈ ఆటను ఇక్కడికి తెచ్చుకున్నట్లు ప్రచారంలో ఉంది. హున్సాలో కుస్తీ పోటీ కూడా ఎంతో ఫేమస్. ఈసారి పెద్ద కుస్తీ బహుమానం ఎంతో తెలుసా? 2000గా నిర్ణయించినట్లు తెలిసింది. బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఏటా ఈ ఆట ఆడటం ఆనవాయితీగా వస్తోంది. ఓసారి ఆడొద్దని నిర్ణయించగా అదే రోజు గ్రామంలో అపశృతి చోటు చేసుకుందని తెలిపారు.